వెల్కమ్ టు NSTV న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా, జెడ్పీ కార్యాలయం ఎదురుగా, మాంగళ్య షాపింగ్ మాల్ ఎదురుగా, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్, గంట శ్రీనివాస్, కార్పొరేటర్ కన్సాల శ్రీనివాస్ మరియు కార్మిక సంఘ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, మేడే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. గౌరవ ఎమ్మెల్యే గారు మేడే ఐక్యత. ముఖ్యమంత్రి గారు మనకు 1000 రూపాయలు ఈ పండుగ రోజు మేడే సందర్భంగా 1000 రూపాయలు మనకు పెంచారు. గౌరవ ఎమ్మెల్యే గారు కార్మిక పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరూ జై జై నినాదాలతో, కార్మిక నినాదాలతో జై తెలంగాణ, మేడే 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 వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. గంగుల కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు, మేయర్, అదేవిధంగా ఎడ్ల అశోక్ గారి నాయకత్వాన మేమందరి వివిధ కార్మిక సంఘాల దగ్గరికి వెళ్ళి మరి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకత్వాన జెండాలు ఆవిష్కరిస్తున్నాము. చాలా సంతోషం. కార్మికులకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే అందరం ఐక్యంగా ఉంటేనే, పోరాటం చేస్తేనే తమ హక్కులు కాపుకోగలుగుతారు, తమ వేతనాలను పెంచుకోగలుగుతారు. ఇంతకుముందు మున్సిపల్ కార్మికుల దగ్గరికి వెళ్తే కూడా మరి కేసీఆర్ గారు ప్రభుత్వం మేడే నాడు 1000 రూపాయలు మాకు పెంచిందన్నారు. ఇంకొక హక్కులు మాకు ఇంకా పెంచాలని చెప్పి కూడా అడిగినారు. మరి మేడే నాడు తమ హక్కుల కోసం కొట్లాడేది మరి ఈ శుభదినాన మీ నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అన్న. మన ఎంపీ గారు వినోద్ గారు నమస్కారం అన్న. మన శ్రీనివాస్ రెడ్డి అన్నకు జిల్లా కార్మిక అధ్యక్షుడు నమస్కారం. మా ఆటో ఆటో బోర్డు కార్మికుల ఐక్యత, ఆటో బోర్డు డ్రైవర్ల ఐక్యత, ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకునే పండుగ మేడే పండుగ. అందుకే ఈరోజు కరీంనగర్ నగరంలో మా కార్మిక సోదరులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మేడే కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఈ పండుగ నిర్వహించుకుంటున్నారు. మీ అందరూ శుభాకాంక్షలు. అందుకే టీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన, కార్మికుల పక్షాన పనిచేసింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా ముఖ్య పొందిన కార్మికులు కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా తప్పక కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ కూడా మీ యొక్క హక్కుల పోరాటం కోసమై మా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పుకోవచ్చు. అదే రేపటి కూడా ముందుకెళ్ళండి. అందుకే మీకు అండగా మా పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. కార్మికులు చప్పట్లతో కార్మిక జెండా బంధం చేసి జై తెలంగాణ. నగరం ఇంత గొప్పగా సుందరంగా మనం తీర్చిదిద్దుకుంటున్నాం అంటే మీకు అందరికి విధాయి ఆ 1000 కోట్ల రూపాయలు ఎంత బ్రహ్మాండంగా రోడ్లు బ్రహ్మాండంగా కుమార్ గారు పార్టీ పతాకావిష్కరణ చేస్తున్నారు. కార్మికులు జయ ధ్వానాలతో ఆ పార్టీ జెండా వందనం చేసి కార్మిక నినాదాలు చేస్తూ కోరుతున్నాను. మేడే ఆటో కార్మికుల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.